మన ప్రేక్షకులందరికీ కూడా ఆ శంకరుని యొక్క దివ్య ఆశీస్సులు. ఈ రోజు మనం చెప్పుకుంటున్న పరిహారాల్లో లేదా ప్రత్యేకతలో ముఖ్యమైనది మాస శివరాత్రి. అయితే మాస శివరాత్రి అనేది ప్రతి నెల కూడా వస్తుంది. అమావాస్యకు ముందు రోజు ఉండేది ఏదైతే ఉంటుందో అది మహాశివరాత్రి చతుర్దశి నాడు రావటం అనేది మీ అందరికీ తెలుసు. అలాగే అదే రోజు ప్రదోష వ్రతం అనేది కూడా ఉంటుందని కూడా చాలా మందికి తెలుసు. అయితే ఇక్కడ మనం ఈరోజు ఏదైనప్పటికీ కూడా ఇక్కడ శివుడికి సంబంధించిన విశిష్టతల్లోకొచ్చేప్పటికి నిజానికి ఏంటంటే మనం ఏదైనా సరే బోలాశంకరుడని తర్వాత మరి అతి తేలిగ్గా ప్రసన్నమయ్యే మూర్తిలో శివుడు, ఆంజనేయుడిని మనం ఎక్కువగా వ్యాఖ్యానిస్తూ ఉంటాం. ఈరోజు మనం ఏదైనప్పటికీ కూడా శివుడి యొక్క లీలలు గాని, శివుని యొక్క తత్వం గాని, శివుని యొక్క వైభవం గాని నిర్వహించాలి అంటే గనక ఒక 5 నిమిషాలు, 10 నిమిషాల్లో చెప్పడం అంటే గనక మరి కొండని అద్దంలో చూపినట్టే అవుతుంది. ఎందుకంటే నెలల తరబడి శివ లీలలు ప్రవచించిన ప్రవచనకారులు ఎంతమందో ఉన్నారు. అలాంటిది శివుడి యొక్క మహిమని వర్ణించడం గాని, శివుడి యొక్క తత్వాన్ని వర్ణించడం గాని, శివుని యొక్క రూపాన్ని వర్ణించడం గాని ఈ జిహ్వకి వల్ల అయ్యే పనైతే కాదు. అయితే ఈరోజు మనం చెప్పబోయేది ఏదైనప్పటికీ కూడా పరిహారం అనేది ఏదైనా ఉంది అంటే గనక అది అందరికీ అవసరమైనదే. ముఖ్యంగా 2 రకాలుగా ఈరోజు పరిహారం చెప్పడం అనేది. ఒకటి ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని, మరొకటి కొంతమందిని దృష్టిలో పెట్టుకొని, ఇదే రోజు ఈ 2 రకాల తేలికైన పరిహారాల్ని మీకు తెలియజేయటం అనేది జరుగుతుంది. ఏంటి అంటారా? ఒకటి చాలామందికి ఇవాళ రోజుల్లోకొచ్చినప్పటికి ఇంకా మైనారిటీ తీరని వాళ్ళు కూడా వాహనాలు పట్టడం అనేది మనం చూస్తున్నాం. వాహనాలు నడపటం అనేది మనం చూస్తున్నాం. కానీ ఈ వాహనాల్లో ఒక్కోసారి మరి ప్రమాదవశాత్తు వాళ్ళకేదైనా సరే ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. కానీ అలాగని మరి పిల్లలు గట్టిగా వేధిస్తూ ఉంటే పెద్దలకి వారికి ఇవ్వలేకుండా ఉండలేని పరిస్థితి అడుగడుగునా ఉంటుంది. అలాగే మరికొంతమందిని గనక చూసినట్టయితే గనక వాహనాల మీద వారికి ఎంత ఆపేక్ష ఉన్నప్పటికీ కూడా వాహనాలు వాళ్ళు ఎంత జాగ్రత్తగా నడుపుతున్నా కూడా ఏదో రకంగా వాహన సౌఖ్యం తక్కువ ఉంటూ ఉంటుంది. సాధారణంగా వాహన సౌఖ్యం మనకి బావుండాలి అన్నా, వాహన ప్రమాదాలు జరగకుండా ఉండాలి అన్నా, తర్వాత వాహనాల రూపేణా మరమ్మతులు ఎక్కువగా కాకుండా ఉండాలన్నా మనకి 2 ప్రధానమైన స్థానాలు జ్యోతిష్యంలో ఆధారపడి ఉంటాయి. ఒకటి చతుర్థ స్థానాధిపతి సరిగ్గా శుభస్థితిలో ఉండటం అనేది. అష్టమ స్థానాల్లో దుష్టగ్రహాలు లేకుండా ఉండటం అనేది. చతుర్థ స్థానాధిపతి శుభగతుడై ఉంటే గనక వాహన సౌఖ్యం మెండుగా ఉంటుంది. ఒకవేళ చతుర్థాధిపతి కనుక చెడిపోతే జాతకంలో ఇబ్బందులు పడాల్సింది. గృహంలో కూడా కొద్దిగా సౌఖ్యం తక్కువే ఉంటుందని కూడా మనం చెప్పుకోవాలి. అదే అష్టమంలో ఏదైనా సరే దుష్టగ్రహాలు ఉంటే గనక ఒక్కోసారి వాహన ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. కనుక ఇది మనకి మన జాతకంలో ఉండే వీరు సరిగ్గా ఉన్నారా? సరిగ్గా లేరా? అనాలి అంటే గనక మళ్ళీ మనం మరొక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి ఆ రకంగా పరిశీలన చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అంత అవసరం లేకుండా సాధారణంగా ఇలాంటి సమస్యలు మీకు తరచూ ఉత్పన్నం అవుతున్నట్టయితే గనక ఈరోజు నేను చెప్పబోయేది మొదట వారి కోసం చెప్పటం అనేది ఈ యొక్క మంత్రం. అది ఏంటి అంటే గనక ఓం శివాయ పాణిదల స్వాహ. ఓం శివాయ పాణిదల స్వాహ. ఓం శివాయ పాణిదల స్వాహ. ఇది చాలా తేలికైన మంత్రం. దీన్ని 1008 సార్లు అంటే ఒకే తడవలో మీరు 10 మాలలు చేసుకోవచ్చు. నిజానికి 1008 కంటే ఎక్కువైతే 10 మాలలంటే. లేదు ఏదైనప్పటికీ కూడా రోజుకి 108 సార్లు చొప్పున 10 రోజులు చేసుకున్నా కూడా మీకు 1008 సార్లవుతాయి. ఆ తర్వాత నుంచి మీకు గుర్తున్నప్పుడల్లా కూడా బయటికి వెళ్ళబోయే ముందు ఈ యొక్క మంత్రాన్ని 9 సార్లు లేదా 27 సార్లు పఠించి బయటికెళ్ళినట్టయితే గనక
మనం క్షేమకరంగా, లాభకరంగా తిరిగొస్తామని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఇది ముఖ్యంగా ఎవరైతే ఇలా వాహన సౌఖ్యం లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని ఉద్దేశించి చెప్పినది. ఇది ఈ మాస శివరాత్రి నాడు మనం మొదలెట్టాలి. ఈ మహాశివరాత్రి నాడు ముఖ్యంగా మనకి సోమవారంతో కలిసి రావటం అంటే శివుడిని మనం పూజించడానికి చాలా అనువైన రోజు అందరికీ తెలిసిందే సోమవారం. అలాంటి సోమవారంతో కలిసి రావటం అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. మరి ఈసారి ఆ రకంగా సోమవారం నాడు మనకి రావటం అనేది జరిగింది. కనుక దాన్ని మనందరం కూడా తప్పకుండా ఈ రకమైన సౌఖ్యం కోసం వినియోగించుకోవచ్చు. ఇక ఇదే రోజు మరొక మంచి ఇప్పుడు మరి తేలికైనది, మహిళలకి ఉచితమైనది మరొక పరిహారం కూడా ఇదే రోజు ఆచరించవచ్చు. అదేంటి అంటే గనక ఎవరికైతే పిల్లలు అంటే గర్భం దాల్చి ఆ గర్భాలు నిలవకుండా ఉండే అసలు గర్భం రాని వాళ్ళ కోసం ఈ పరిహారం కాదు. దానికోసం మరొకసారి మరొక సందర్భంలో తప్పకుండా మనం తెలియజేసుకుంటాం. ఇప్పుడు చెప్పే పరిహారం మాత్రం కేవలం ఎవరికైతే గర్భాలు వచ్చి నిలవకుండా పోతున్నాయో గర్భస్రావాలవ్వటం. ఉన్నట్టుండి లోపల బ్రీతింగ్ సరిగ్గా లేదు. పిల్లలకి తీసేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి కొంతమంది ఆడపిల్ల. సో, ఆ రకంగా ఎవరైతే ఆవేదన కలత చెందుతూ ఉన్నారో, అలాంటి వారి కోసం ఇదే రోజు ఈ రకమైన పరిహారాన్ని మనం పాటించాలి. అంతే కాకుండా ఎవరైతే కొద్దిగా పుత్ర సంతానం కావాలని కూడా ప్రత్యేకంగా కోరుకుంటున్నారో, వారికి కూడా ఇదే రకమైన పరిహారం ఉపయోగపడుతుంది. వీరు మాత్రం చేయవలసిన మంత్రం ఏంటి అంటే గనక ఓం నమః శక్తి రూపాయ, ఓం నమః శక్తి రూపాయ మమ గృహే పుత్రం కురు కురు స్వాహ. ఓం నమః శక్తి రూపాయ మమ గృహే పుత్రం కురు కురు స్వాహ. ఇది 108 సార్లు పఠించాలి. ఈ యొక్క దాన్ని ఈరోజు మహాశివరాత్రి నాడు మొదలెట్టి 40 రోజులు మీరు చేయవలసి ఉంటుంది. అలాగే 40 రోజుల్లో వచ్చే ఎన్ని సోమవారాలొస్తే ఉత్తి రోజుల్లో మీరేదైనా సరే మీ ఇంట్లో ఉన్నదాన్ని నివేదనగా చేయొచ్చు. 40 రోజుల్లో వచ్చే సోమవారాల్లో మాత్రం శివుడికి దద్దోజనం నివేదనం చేయటం వల్ల చాలా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఇదే రోజు మరి ఈ మహాశివరాత్రి అవకాశం ఉంటే గనక ప్రస్తుతం ఇది మామిడి పళ్ళ సీజన్ కనుక తప్పకుండా మనం ఏదైనా సరే మామిడి పండు రసంతో శివలింగాన్ని అభిషేకించినట్టయితే చాలా ఉత్తమ ఫలితాలు పొందటం అనేది అంటే గృహంలో సౌఖ్యం లోపిస్తే సౌఖ్యం రావటం. తర్వాత ఏదైనప్పటికీ ఆర్థిక బాధలుంటే గనక ఆర్థిక బాధలు తొలగటం. ఆ రకంగా కూడా చాలా ఉత్తమ ఫలితాలు పొందడానికి మనకి మామిడి పండుతో శివుడికి అభిషేకం అంటే శివలింగానికి అభిషేకం చేయటం వల్ల కూడా చాలా త్వరితగతిన మేలైన ఫలితాలు పొందవచ్చు. కనుక ఆ రకంగా మామిడి పండు రసంతో కూడా మీరు ఈ రకమైన ఆచరణ చేయొచ్చు. తర్వాత ఇదే రోజు మనం ఏదైనప్పటికీ కూడా ఒత్తులు అంటే 6 ఒత్తులేసి నువ్వుల నూనెతో శివుడికి దీపారాధన చేసినట్టయితే ఆ రకంగా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఉంటుంది. ఆ రకంగా మనమందరం కూడా మరి ఈ పరిహారాలని ఆచరించి ఇటు వాహన సౌఖ్యాన్ని, పిల్లల సౌఖ్యాన్ని 2 రకాల సౌఖ్యాలను కూడా మనందరం కూడా తప్పకుండా పొందడానికి అవకాశం ఉంటుంది.